నెక్స్ట్ పాలిటిక్స్ అన్నను గెలిపిండి, దుడ్డు తీసుకోకనే గెలిపిండి, అన్ననే గెలిపిండి. నేను చెప్తా అన్నను గెలిపిండి, ఎవరైనా కానీ దుడ్డు తీసుకోకనే గెలిపిండి. నేను నెక్స్ట్ ఊరికి వస్తా ఎలక్షన్ బిఫోర్ అప్ప మీరు ఓటు ఎవరికి వేస్తారో వేయండి, దుడ్డు తీసుకోకన్నా వేయండి. ఎందుకంటే నేను వచ్చినప్పుడు సమస్యలు చెప్పినారు, మీరు సమస్యలు చెప్పినప్పుడు ఓట్లకి దుడ్లు ఎందుకయ్యా తీసుకుంటారు మీరు? 2000తో ఏం బాగుపడిపోతారప్ప మీరు? నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది, వాయినే గెలిపిండి, నన్నొద్దు వాయినే గెలిపిండి, దుడ్డు తీసుకోకనే గెలిపిండి, ఆయన దగ్గర పని చేసుకుంటామబ్బా. ఆయనకు కూడా భయం ఉంటది, అర్థమైంది లేదమ్మా? కాబట్టి ఒక్క 2000కి ఊరిని నాశనం చేసి పారేసినారమ్మా అందరూ. సార్ మాకు కాలువలు అట్లా ఏదన్నా చూస్తారా సార్? అవునా తల్లి, నేను ఊర్లోకి వస్తా అన్నట్లే ఈ కాలువలు వచ్చేసి దీనికి లేవు, నీళ్ళంతా ఇక్కడ ఇండ్ల ముందరకు వస్తా ఉండే సార్. అవునమ్మా? మాట్లాడితే ఇంకా అరుచుకోవాలి, రోజు అరుచుకుండే పనే తప్ప ఏం చేయలేము. అవునమ్మా? అవును సార్. అందుకనేసి కాలువలు ఈ పక్క ఆ పక్క అట్లా ఎత్తేస్తే మాకు గుణాతాల కాడ కూడా నీళ్లు దూరేస్తాయి, పొలాయిలకి చేసుకున్నాము, కూడా పడిపోతాను చూడండి సార్. అవునమ్మా? అవును సార్. ఇదేం దౌర్భాగ్యం అమ్మా, ఇదేం గుంతల్లోకి దిగి నీళ్ళు పట్టుకుని, ఇదేం ఇది సిస్టమ్? ఇది మా పలమనేరులో అద్భుతమైన సిస్టమ్ ఒకటి ఉండాది, గుంతల్లోకి పోయేది నీళ్లు పట్టుకునేది. ఏం గుంతలు ఇవే? ఇదేందుకు ఇది ఇట్లా వేసినారు? ఇక్కడ తోనేం సార్, నీళ్లు అందరూ ప్రతి ఒక్కరు వేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ వేసుకున్నామంటే కాలువ సరిలేదు కదా, అందుకని ఆకేసుకున్నాం. అది కాలువ ఉంటే పట్టుకుంటాం కదా సార్. మెట్లో పెట్టుకుంటే రావు నీళ్ళు. ఓ అవునా? అవును సార్. మెట్లో పెట్టుకుంటే రావు, డౌన్ లో పెట్టుకుంటే రావు. నేను పెడితే ఉండే ఇల్లే పడిపోయేట్లుగా ఉంది కదప్ప. ఆ గుణాత్మ ఇల్లు కింద పడిపోయేట్లుగా ఉంది. ట్యాంక్ కొంచెం బలమైంది ఉంటే అందరికి నీళ్లు అందుతాయి. ఓ ట్యాంక్ కూడా లేదా అంటే ఈ గ్రామంలో కాలువలు లేవు. కాలువలు లేదు, రోడ్డు వేసినారు కానీ రోడ్డు ఆ పక్క ఈ పక్క కాలువలు లేవు. అవునమ్మా? ముందు బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఆడు చూడు ఉన్నాయి అంటే మళ్ళీ ఆ పక్క పూడ్చుకుంటా వచ్చేసినారు. మన దాన్ని అడిగే వాళ్ళు లేరు. ఎందుకు మా పుడుచుకుంటా వచ్చినారు? ఆ నీళ్ళన్నీ ఈ పక్క వస్తాయి, ఇప్పుడు అరుచుకోవాలి మేము. అవునమ్మా? నీళ్ళు వస్తే ఇక్కడ అరుచుకోవాలి, అంతే కదా సార్ జరిగేది. కాదమ్మా, ఈ రోడ్డు వేసిన వాళ్ళు కాలువలు కూడా వేయలు కదా? ఏంటి కదా అప్పుడు వేసినారు సార్ బాగానే, మళ్ళీ ఎందుకో పూడ్చుకుంటా వచ్చేసి. అవునమ్మా? అడిగే వాళ్ళు లేదు. అడిగే వాళ్ళు లేదు. అడిగితే గలాట్లా. మొండితో తీసినారు కదా సార్, మొండితో తీసినారు కదా, కాలువలు ఉన్నాయా, సిమెంట్తో కట్టింటే ఎవరు సిమెంట్తో కట్టేస్తే డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అవునవునవును, డ్రైనేజీ వ్యవస్థ ఏ గ్రామంలోనూ లేదు. ఏం పెద్దయా? యా గ్రామంలో డ్రైనేజీ లేదు. అవునా? అవునా? కాలువలు లేవు, ఇండ్లు కూడా లేవా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చిన ఇండ్లు ఇంకా ఇండ్లు లేవు ఎవరికి. సొంత మిల్లు లేదమ్మా? కారుతా ఉన్నదా? ఆ బోర్లో కూడా నీళ్లు తక్కువే వస్తున్నాయి సార్, మాకు ట్యాంక్ ఇంకా ఒకటి కావాలా. అవునా? బోర్లో నీళ్లు తక్కువ వస్తా ఉన్నాయి, ట్యాంక్ కూడా ఇంకొకటి కావాల్సిందే. బోర్ ఒకటి వేపిస్తేనే మంచిదమ్మా. నీళ్లు సరిపోవట్లేదా? ఇప్పుడు సరిపోతాయి సార్, వానకాలం ఎండాకాలం కష్టం అవుతుంది. కష్టం. నా దృష్టిలో గెలిపేమంటే ఊరు బాగుపడినప్పుడు గెలుపు, ఊర్లో డ్రైనేజీ బాగున్నప్పుడు గెలుపు, ఊర్లో వచ్చేసే సమస్యలన్నీ లేనప్పుడు గెలుపు, ఊర్లో అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు కదా గెలుపు. ఇప్పుడు ఊర్లో ట్యాంక్ అట్లుంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు? ఇప్పుడు ఆయమ్మ వచ్చి చెప్పా, ఏమో గుంతలు వరకుంది, కింద నీళ్ళు వచ్చి నువ్వు పట్టుకుంటుంది, లేకపోతే గుమ్మున ఉంటుంది. ఇప్పుడు ఊరంతా ఒగ్గట్టు కాంది, ఊరంతా పట్టించడం లేనిది మన సమస్యలు ఎవరు పట్టించుకునేది? ఇప్పుడు ఆ ట్యాంక్ పరిస్థితి అట్లా, డ్రైనేజీ లేనే లేదు, ఊరికి కాలువలు లేనే లేవు. దీన్ని ఎవరు పట్టించుకునేది? ఎవరు? అందరూ అట్లా గుమ్మునుండిపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరమ్మా? ఆకులవారపల్లి పెద్ద పంజాని మండలంలో కాలువలు శాంక్షన్ అయినాయి, పెదకాపల్లి పంచాయతీలో కాలువలు శాంక్షన్ అయినాయి. నాకు తెలుసు వచ్చే వారం అన్నా రావచ్చు శాంక్షన్, వచ్చే నెలన్నా రావచ్చు, లేదా ఈ సంవత్సరం లోపలన్నా ఈ ఊర్లో కాలువలు వచ్చేసి పడతాయి. చాలా సంతోషమైన మాట చెప్పినారు. ఏమైనా ఈ 6 నెలల లోపట్లో కాలువలు పడినా చాలా హ్యాపీనే, చాలా ఖుషినే. ఏమమ్మా, మళ్ళా 6 నెలల లోపట్లో కాలువలు రాకపోతే నేను మళ్ళా వస్తా. కాబట్టి తప్పకుండా సమస్యల పైన ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలనేదే నా ఒక ఇది. చెయ్యిలో ప్రమాణకం చేసినావు.
ఏ పార్టీ దగ్గర ఎంత తీసుకున్నావు? ఒక 2000 ఇచ్చినా 1000 ఇచ్చినా భవిష్యత్తును తాకట్టు పెట్టాడా వాడు? ఎంత? అది 2000 ఇది 2000. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? 5000 తీసుకొని 5 ఓట్లు నమ్ముకున్నాడా వాడు? 2000 అంటే 4000 ఒకరికి, 4000 ఒకరికి, 4000 ఒకరికి. ఎంతయా? ఎందుకు ఈ ఊర్లు బాగుపడలేదు తెలిసినా? 2000 రూపాయలు ఆడ, 2000 రూపాయలు ఈడ. కనీసం వీళ్ళింట్లో 3 ఓట్లు అంటే కూడా 6000 లేదా 10,000 రూపాయలు వీళ్ళింట్లోనే తీసుకున్నాడు. అవునా కదా? ఆ 10,000 ఫస్ట్ నువ్వు ఎత్తుకొచ్చిందని నేను పెట్టు ఎడా ఆ ట్యాంక్ దగ్గర. ఈ రోజు అట్లా పూజ చేస్తాను. నిన్ను చూసి ఆయమ్మ ఆ పార్టీలో తీసుకుందామా? 2,000 ఇచ్చింటారు కదమ్మా ఎవరైనా, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. నిన్ను చూసి ఆయమ్మ 8,000 చేస్తుంది. మీ దుడ్లు ఇవ్వద్దండి, మీరు సంపాదించే రొక్క కష్టమే మీ వద్దండ. ఆల్రెడీ తీసుకున్న పార్టీల దగ్గర ఉంటే కాసిస్తే నువ్వు పోయి 8,000 నీ దుడ్లు తేవద్దు. మీరెవరు మీ దుడ్లు ఇవ్వద్దండ. వేరే వాళ్ళ దగ్గర ఓటు, ఒక మంచి కోట్లు విలువ చేసే ఓట్ని, అప్పుడే వచ్చిన పసిబిడ్డ లాంటి ఓట్ను ఎలా అమ్మాలనిపించిందిరా? నీ బతుకు చాలా కోట్లు విలువ చేసే ఓట్ని అమ్మేసినారప్ప. ఓటు మనం అమ్ముకుంటే దానంత నీచమైన పని ఏది? నోటుకు ఓట్లు అమ్ముకుంటారా? ఓటును నోటుకు 500 నోటుకు ఈ మందు సీసకు అమ్ముడు పోతే మన బతుకులు బాగుతాయినా? కొత్తగా పుట్టే వాళ్ళు, ఇప్పుడు పుట్టిన వాళ్ళు అందరూ కరెక్టే, కానీ ఓటర్ తప్పుడు వాళ్ళు. ఓటర్ తప్పుడు డబ్బు తీసుకున్నాడు కాబట్టి తీసుకోకపోయినా తప్పే అదొకటి ఉన్నది. నాకు ఓట్లు లేదా నేను వచ్చి ఓటు మీ ఊర్లో అడిగితే అప్పుడు అడగండి అమ్మా. ఓటు నేను అడగను నా జీవితంలో. ఓటు అనేది అడిగితే వేస్తేనో 2000 ఇస్తే వేయించుకునేదో ఇది కాదు. ఓటు స్వతహాగా వాళ్ళ హక్కు, వాళ్ళ స్వచ్ఛందంగా ఇని మారి ఓటు ఎతక చేయాల. ఆ స్టేజ్కి తీసుకురావాలనేది నా యుద్ధం. ఊరు బాగుపడాలంటే ఏం చేయాల, ఇదే నా ఇది. అర్థమైతే లేదన్నా? కాబట్టి ఇప్పుడు అన్న ఒక పాయింట్ చెప్పా, ఎవరో మన యూత్ ప్రెసిడెంట్ వచ్చేసి ఒక పాయింట్ చెప్పా, 300 మీటర్లే కాలువలు వచ్చేసిందన్న శాంక్షన్ అయింది అని. అన్న ఒక పాయింట్ చెప్పా, అరే చిన్న దాగున్నప్పుడు, చిన్న రోడ్డు ఉన్నప్పుడు ఆడెట్లా నేను కాలువలు వేసేది అని. దీనికి చిన్న రోడ్డు ఉన్ని 2 అడుగుల రోడ్డు ఎక్కడ ఉన్నాయి. మనం కాలువ వేయాలనుకుంటే 1/2 అడుగు కరెక్ట్ గా తవ్వేసి పైప్ లైన్ వేసి నీట్ గా బిగించచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఏంపా ఊరు మొత్తం కాలువలు వేయాలని డిసైడ్ అయిపోతే 2 అడుగుల రోడ్లో కాలువలు వేసి చూపిస్తాం. కాలువలు అంటే కాంక్రీట్ వేయచ్చు అంటే ఊరు మొత్తం డ్రైనేజీ వ్యవస్థ గానీ, ఊరు మొత్తం కాలువ వ్యవస్థ గానీ, ఊరు మొత్తం ఒక చిన్న డ్రాప్ కూడా వాన పడితే నిలవకుండా ఉండేటువంటి విధంగా చేయొచ్చు. చేయచ్చలేదా? చేయొచ్చు. దానికి ఏం చేయాలా? మనసు సంకల్పం ఉండల్లా, దానికి తగ్గట్టు బడ్జెట్ రావాలా. ఒకరోజు రోడ్డు వేస్తే ఇంకా 5 గంటల తర్వాత కాలువ వేసేది. ఆ కాలువ 300 అడుగులు వస్తే ఇంకా 1000 అడుగులు అట్లే చచ్చా. ఊర్లో పరిస్థితులంతా ఏమైపోయిందంటే అరాకొర అయిపోయింది. కొంచెం చేస్తే కొంచెం వదిలేస్తే అట్లయిపోయింది. కానీ ఇవన్నీ మారాలంటే తప్పకుండా మనలో మార్పు రావాల. ఏంపా నెక్స్ట్ పాలిటిక్స్. అన్నను గెలిపిండి, దుడ్డు తీసుకోకనే గెలిపిండి. అన్ననే గెలిపిండి, నేను చెప్తా అన్నను గెలిపిండి, దుడ్డు తీసుకోకనే గెలిపిండి. నేను నెక్స్ట్ ఊరికి వస్తా ఎలక్షన్ బిఫోర్. అప్ప మీరు ఓటు ఎవరికి వేస్తారో వేయండి, దుడ్డు తీసుకోకన్నా వేయండి. ఎందుకంటే నేను వచ్చినప్పుడు సమస్యలు చెప్పినారు. మీరు సమస్యలు చెప్పినప్పుడు ఓట్లకి దుడ్లు ఎందుకయ్యా తీసుకుంటారు? మీరు 2000తో ఏం బాగుపడిపోతారప్ప మీరు. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది, వాయినే గెలిపిండి, నన్నొద్దు వాయినే గెలిపిండి, దుడ్డు తీసుకోకనే గెలిపిండి. ఆయన దగ్గర పని చేసుకుంటామబ్బా. ఆయన కూడా భయం ఉంటది. అర్థమైంది లేదమ్మా? కాబట్టి ఒక్క 2000కి ఊరిని నాశనం చేసి పారేసినారమ్మా అందరూ, ఆయనతో సహా, అందరితో సహా. అవునా కదా? ఒక్క క్వార్టర్కే ఊరినే తాకట్టు పెట్టేసినారు. ఈరోజు పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం పెద్దకాపల్లి పంచాయతీలోని ఆకులవారిపల్లెకు పల్లెపల్లెకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం ద్వారా పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బివిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లెకు పోయేసి పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తిస్తూ ఇటు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలనే సంకల్పంతో, ఇటు ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకొని పోవాలనే సంకల్పంతో ఆయన ఈ పల్లెపల్లెకు కాంగ్రెస్ ద్వారా ప్రతి పల్లెటూరుకి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి మీ సమస్యలు ఏంది, ఎందుకు ఇలా ఈ గ్రామాలు ఇలా ఉన్నాయి, ఇప్పుడు అడ్రస్ కూడా లేరు. ఎస్, గ్రామాల్లో ఈ ముఖ్యంగా ఈ ఓటుకు నోటు అనే కార్యక్రమం ఇది పూర్తిగా రూపం ఆపితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. డబ్బులు తీసుకొని ఓటేస్తే నాయకుడిని మనం నిలదీస్తామా?
సమస్యలు పోయి అడిగితే మీరు డబ్బులు తీసుకున్నారయ్యా, మీరే సమస్యల మీద నిలదీసే హక్కు మీకు ఉందా అంటారు. కాబట్టి ముందు మనం మారాలి. గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అయితేనేమి, పెద్దోళ్ళు అయితేనేమి, యువకులు అయితేనేమి అందరూ మారితేనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మన శివశంకర్ గారు క్షుణ్ణంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం వల్ల ఇంకా గ్రామాల్లో చైతన్యం పెంపొందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. చాలా అభినందనీయం. శివశంకర్ గారి నాయకత్వంలో కూడా ఇంకా యువకులందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఇట సదుద్దేశంతోనే కార్యక్రమాలు చేస్తుంది. ఈ కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన పెద్ద పంచాయతీ మండలం పెదకాపల్లి పంచాయతీ ఆకులవారిపల్లె గ్రామానికైతే మన డిసిసి భాస్కరన్న గారు కానీ, తర్వాత మన శివశంకర్ గారు, మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రావడం జరిగింది. ఈ ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులు కానీ ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఒక మేస్త్రి అంటే ఒక బిల్డింగ్ వర్క్ చేసిన అంటే వాళ్ళ కింద దాదాపు అంటే 20 కుటుంబాలు జీవనం సాగిస్తా ఉన్నాయి. మద్యం పాలసీ అయితే మాత్రం 3 నెలల్లో తీసుకొచ్చింది ప్రభుత్వం, పనికిరాని మద్యం పాలసీ. కార్మికుడు కష్టపడి బతకల్లా వాడి 5,000 నోట్లే పోవాలి అన్నం అనేది లేఖనా చేసేస్తా ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము, దయచేసి నిర్మాణ రంగాలు తొందరగా స్టార్ట్ చేయాలా, గ్రామాల్లో ఉపాధి కల్పించాలా. ప్రతి ఒక్కరిని అడుగుతున్న నాయకుడిని, ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధి చేయాల. ఈ ఆకులవారిపల్లి గ్రామస్తులందరికీ నా నమస్కారములు. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి పల్లిపల్లి కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షుడు భాస్కర్ అన్న గారికి, మా పలంనేరు ఇన్ఛార్జ్ బిఎం శివశంకర్ గారు మరియు ఆయన స్టేట్ అధికార ప్రతినిధి ఆయన ఆధ్వర్యంలో నెల నుంచి 30 రోజుల నుంచి 5 to 9 వరకు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో సమస్యలు అనేవి ఏం ఉత్పన్నం అవుతాయనేవి తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకోవాలని, ప్రతి గ్రామంలోని సమస్యలంతా స్టేట్కి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్కి అందే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటింటిని సందర్శించి ఓటుకి డబ్బులు తీసుకొని ఓటు వేద్దండి నినాదంతో ప్రజల్లో మార్పు రావాలని, మంచి నాయకులు రావాలని, నిజమైన ప్రజాస్వామ్యం రావాలని ఆయన గట్టి సంకల్పంతో ఈ పలంనేరు నియోజకవర్గంలో ప్రతి పల్లి తిరగడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో కూడా ఇప్పుడు వాటర్ ట్యాంక్ విషయం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, గుళ్ళు విషయంలో, కాంపౌండ్ విషయంలో కానీ సమస్యలు చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆయన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏమి జరిగినది ప్రతి మనిషికి తెలుసు, ప్రతి ఓటర్కి తెలుసు. ఈ గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండ్లే ఉన్నాయి. ఇప్పటికీ ఈ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఇండ్లు ఇచ్చిన దాఖలాలు ఏం లేవు. పెన్షన్ల విషయంలో కావచ్చు, ఇండ్ల విషయంలో కావచ్చు, వాటర్ సౌకర్యంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామానికి ఎంతో మేలు చేసింది. ఇక మీదటి కూడా ముందు మంచి కాలం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇంకొచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని మేము ఆశిస్తూ మా నాయకుడు మా బిఎం శివశంకర్ గారి నాయకత్వంలో ఆయన 5 గంటలకు ప్రతి కార్యకర్తని ప్రతి లీడర్ని లేపుతున్నాడు. గ్రామాల్లోకి వస్తున్నాము. ఇది మొదటగా మీకు కొంతమందికి విసుగు కావచ్చు, ఈ విసుగే పోయి ప్రశాంతంగా బ్రతికే గ్రామాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగించుకున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రక్తపాతం లేని యుద్ధం ఓటింగ్, రక్తపు మరకలు లేని ఆయుధం ఓటు. యువతకు నేను కోరుకునేది ఒకటే, కసితో వేయండి, దమ్ముతో వేయండి,